హాయ్ వెల్కమ్ టు సిరి ప్లాజా. సో ఇవాళ మనం క్యారెట్తో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో ఇంగ్రీడియంట్స్లోకి వెళ్దాం. ఫస్ట్గా ఒక పెద్ద కప్ ఆఫ్ క్యారెట్ పీసెస్ అండి, ఇలా సన్నగా స్లైస్ చేసి పెట్టుకోవాలి. షుగర్ 1 కప్, ఇలాచి, మిల్క్, పాలు గ్లాస్. సో 1 కప్ ఆఫ్ క్యారెట్స్ని కుక్కర్లో కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ పీసెస్ అన్నీ వేసుకోవాలండి, అలాంగ్ విత్ వాటర్. బికాస్ వాటర్లో న్యూట్రియంట్స్ ఉంటాయి, అవన్నీ వేస్ట్ చేయకుండా వాటర్ని కూడా కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీంట్లోకి 1 కప్ ఆఫ్ షుగర్, ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఈ రెండు కలిపి మనం పేస్ట్లా తయారు చేసుకోవాలి. సో ఇలా ఫైన్ పేస్ట్గా తయారైంది కదా, దీంట్లోకి ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ మిల్క్, ఒక స్పూన్ ఆఫ్ కార్డమమ్ పౌడర్, ఇలాచీ పౌడర్ అండి. ఓన్లీ లోపల సీడ్స్ని మాత్రమే గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా వేసుకోవాలి, బయట కోటింగ్ వేయకూడదు, మనకి తాగేటప్పుడు అడ్డంగా వస్తుంది కాబట్టి ఓన్లీ సీడ్స్ని పౌడర్గా చేసుకొని వేసుకోవాలి. ఇది ఫ్లేవర్ కోసమే. సో ఇప్పుడు పాలు, ఈ పౌడర్, ఆ పేస్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేట్టుగా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా పాలు పౌడర్ కలిసేట్టుగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. సో క్యారెట్ జ్యూస్ రెడీ అయిందండి, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. దీని ప్రొసీజర్, ఇంగ్రీడియంట్స్ అన్నీ siriplaza.comలో క్లియర్గా ఉంటుందండి. అండ్ దీని వీడియోతో పాటు ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. సో హ్యావ్ ఎ లుక్. థ్యాంక్ యూ.